ఇలా వెళ్ళాలి లోపలికి. లోపలికి వెళ్ళి ఇక్కడ చెకింగ్స్ అవుతాయి. ఇలా బ్యాగులు అన్నీ కూడా మొత్తం అన్నీ చెకింగ్స్ చేసుకుని వెళ్ళాలి. ఇలా లోనికి వెళ్ళాలి. అక్కడ చెక్ చేస్తారు బ్యాగులు అవి కూడా. వచ్చాక ఆడవాళ్ళు మగవాళ్ళు వేరు చేసేస్తారు. అక్కడ మగవాళ్ళు, వీటంతా కూడా ఆడవాళ్ళు. ఇలా మెట్లెక్కి ఇలా వెళ్ళాలి. ఇలా ఎక్కి వెళ్ళాలి. టెంపుల్ టెంపుల్ చూడండి ఇక్కడ పాదాలు, స్వామివారి పాదాలు. అక్కడ ఇలా అనేక మంది ఇక్కడ చూసారా ఎలాగా, ఇలా అందరూ కూడా ఇలా ఇలా వస్తున్నారు. ఇలా జనాలందరూ వస్తున్నారు. అదిగో అలా కింద నుంచి అలా 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 వస్తున్నారు. అక్కడికి అలా ఆ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా మేము ఇప్పుడు ఇలా వచ్చాం కదా, ఇలా ఇటు నుంచి ఇలాగా ఇలా నడుచుకొని వెళ్ళాలి. ఇలా నడుచుకొని వెళ్ళి అలాగా అలాగ చుట్టూ వెళ్ళి అలాగా ఆ గుడి దగ్గర అక్కడికి వెళ్ళాలి. ఆ గుడి దగ్గరికి బాబ్స్ హిందూ మందిర్ అబుదాబిలో ఉన్న ఈ మందిర్ని ఇలా అంటారు. ఇలా అలా వెళ్ళి అలా తిరిగి వెళ్ళాలి. అలా వెళ్తున్నారు కదా జనాలంతా, అలా వెళ్ళాలి. ఇలాగుంది, ఇలాగ అంతా అలా ఉంది. ఇక్కడంతా కూడా ఇలా ఉంది. ఇలా జనాలంతా కూడా వెళ్తున్నారు. అది ఉంది అలాగా, ఏదో జలపాతం పడుతున్నట్టుగా ఇలా వాటర్ ఇలా ఉంది. అది గుడి అలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి. ఇలా ఇలా ఉంటుంది. ఇలాగా అందరూ గడల కొడుతున్నారు, గంట కొడుతున్నారు. ఇలా లోనకి వెళ్ళి ఇక్కడ చెప్పులు ఇప్పుకునే ప్లేస్ అన్నమాట. ఇలా వెళ్ళి చెప్పులు ఇప్పాలి. ఇక్కడ ఇలా ఆవు నోట్లోంచి వాటర్ వస్తున్నట్టుగా ఎలా ఉండదుగా చాలా ఉంది. ఇదంతా కూడా ఇలా ఉంది. ఇలా ఇలా మెట్లెక్కి అలాగా అక్కడికి వెళ్ళాలి.
అలా ఎక్కి అక్కడికి వెళ్ళాలి. ఎంత బాగుందా టెంపుల్. దర్శనానికి ఇలా వెళ్ళాలి. ఇటు నుంచి ఎలా రౌండ్ ఇటు నుంచి వేయకూడదా? అంటే గుడికి సరే సరే ఓకే. ఇదిగో గుడి బయట నుంచే, లోపల నుంచి తీయకూడదు, లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి ఇలా తీయాలి. అందుకని ఇలా పోలీసు ఉంటారు, బందోబస్తు ఉంటారు. ఇలా ఇగో లోన్ అంతా కూడా అలా ఉంటుంది. గుడిలా ఉంది, గుడి లోన్ అంతా అలా ఉంటుంది. లోన మూర్తులకు ఏమి తీయకూడదు. ఈ గుడికి శిల్పాలు అయితే లోపల కూడా ఉన్నాయి. అవి కూడా అక్కడ శిల్పాలే, అవన్నీ కూడా ఆ వైట్గా కనిపించేవి. అద్దాలు పెట్టేసారు ముట్టుకోకుండా ఉండడానికి. అలా ఇదంతా కూడా గుడి చుట్టూ కూడా ఇలా కింద వైపు ఇలాగా మొత్తం అంతా వాటర్గా ఉంది. ఇలా ఉంటుంది. ఆ లోపల అలా క్యూగా వెళ్తారు అక్కడ జనాలు. ఇలా ఉంది. మీద జెండాలు ఎగురుతున్నాయి. ఇలా చుట్టూ కూడా ఒకసారి ఒక రౌండ్ తిరిగామంటాను. ఇలా అంతా ఇలా ఉంది. ఇందాక అక్కడ జనాలు అన్నారు చూసారు కదా, ఆ జనాలు ఉన్న దగ్గర కూడా నేను నిలబడి అక్కడి నుంచి ఫోటో తీశాను, వీడియో తీశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇలాగా. ఇది గుండ్రంగా ఒక చుట్టూ తిరిగేసి వచ్చాం. లోనికి ఎలా చేయలేదు, కాకపోతే మీకు కూడా చూపించేదాన్ని. గుడి లోపల ఎలా ఉంటుంది, అగో దేవుడు కృష్ణుడు, రాధాకృష్ణ, ఈ స్వామికి ఎలా ఉంటారు. చీకట్లో ఇలా కనిపిస్తుంది దేవాలయం.